నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ నిర్మాణంలో విశ్వవిద్యాలయాల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళవారం రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పబ్లిక్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఉన్నత విద్యలో తీసుకురావాల్సిన మార్పులపై 5 ప్రధాన సవాళ్లను వీసీల ముందుంచారు. కాలానుగుణంగా పాఠ్యాంశాలు మారడం లేదని, స్టాన్ఫర్డ్ వంటి అంతర్జాతీయ సంస్థలు తమ కరిక్యులంను నిరంతరం మారుస్తుంటాయని, మన డిగ్రీలకు అంతర్జాతీయ డిమాండ్ పెరగాలంటే పాఠ్యాంశాల నవీకరణ తప్పనిసరి అని పేర్కొన్నారు. విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసినా వెంటనే ఉద్యోగం పొందలేకపోతున్నారని, అమీర్పేటలో 4 నెలల శిక్షణ పొందితే వచ్చే ఉద్యోగం 4 ఏళ్ల డిగ్రీలో రాకపోవడం విద్యాసంస్థల వైఫల్యమేనని, ఇంటర్న్షిప్లు, అప్రెంటిస్షిప్లపై దృష్టి పెట్టాలని సూచించారు. పరిశోధనలు కేవలం పేపర్లకే పరిమితం కాకూడదని, నీటి కొరత, వ్యవసాయం, ప్రజారోగ్యం వంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపేలా ఆవిష్కరణలు ఉండాలన్నారు. వీసీలు ఎక్కువ సమయం పరిపాలనపైనే వెచ్చిస్తున్నారని, అకాడమిక్ స్టాండర్డ్స్ పెంచడంపై ఎక్కువ సమయం కేటాయించాలని, వారు తీసుకునే నిర్ణయాలు పాత పద్ధతుల్లో కాకుండా డేటా ఆధారంగా ఉండాలన్నారు. యూనివర్సిటీలలో విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం, మానసిక మద్దతు కరువవుతోందని, వారిలో సమానత్వం, నిలకడను పెంపొందించాలన్నారు. వీసీలు వారానికి కొన్ని గంటలైనా విద్యార్థులతో నేరుగా మాట్లాడే ఓపెన్ హౌస్ నిర్వహించాలని, విద్యార్థుల సమస్యలు, ఆశయాలు తెలుసుకోవాలన్నారు. కేవలం ప్రభుత్వంపైనే ఆధారపడకుండా వర్సిటీలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని, ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఉన్న పూర్వ విద్యార్థుల నెట్వర్క్ను వినియోగించుకోవాలన్నారు. రాబోయే దశాబ్దకాలంలో వచ్చే ఉద్యోగాల్లో 80% కొత్త రంగాల్లోనే ఉంటాయని, దానికి తగ్గట్టుగా పరిశ్రమలతో అనుసంధానమై సిలబస్ను మార్చాలని సూచించారు. యూనివర్సిటీల స్వతంత్రతను తాము పరిరక్షిస్తామని, ప్రతిభను గుర్తిస్తామని, గవర్నర్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర పబ్లిక్ యూనివర్సిటీలను ప్రపంచస్థాయి సంస్థలుగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ వీసీలకు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె మధుమూర్తి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.